కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం టెన్నిస్కి సంబంధించి ఈ 2021లో నిర్వహించినటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ యొక్క విన్నర్స్ మరియు రన్నర్స్ గురించి డిస్కషన్ చేయబోతున్నామండి. నేను ఆల్రెడీ గతంలోనే ఒక క్యాలెండర్ ఇయర్లో నిర్వహించేటువంటి 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్కు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఒకసారి వెరిఫై చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఈ 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో ఫస్ట్ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్, సెకండ్ వన్ ఫ్రెంచ్ ఓపెన్, థర్డ్ వన్ వింబుల్డన్, ఫోర్త్ వన్ యుఎస్ ఓపెన్. ఈ రోజు మనం ఏం చేద్దాం నాన్న అంటే కేవలం పురుషుల సింగిల్స్ మరియు మహిళల సింగిల్స్ అనేటువంటి ఈ 2 విభాగాలకు సంబంధించి ఈ 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ యొక్క విన్నర్స్ మరియు రన్నర్స్ గురించి మాత్రమే డిస్కషన్ చేద్దామండి. మరి ఈ 4గింటిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ని 2021 ఫిబ్రవరిలో నిర్వహించగా ఫ్రెంచ్ ఓపెన్ ని 2021 మే టు జూన్ మధ్య కాలంలో నిర్వహించారు. వింబుల్డన్ ని 2021 జూన్ టు జూలై మధ్య కాలంలో నిర్వహించారు. యుఎస్ ఓపెన్ ని 2021 ఆగస్టు టు సెప్టెంబర్ మధ్య కాలంలో నిర్వహించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి డిస్కషన్ చేద్దాం అంటే పురుషుల సింగిల్స్ అనగా మెన్స్ సింగిల్స్. ఇక్కడ మీ అందరికి తెలియాల్సినటువంటి ఒక చిన్న క్లారిటీ ఏంటి అంటే పురుషుల సింగిల్స్ విభాగంలో 2021లో నిర్వహించినటువంటి 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంటులలో ఒకటి మినహా ఎక్సెప్ట్ 1 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్, జాగ్రత్త వినండి, ఒకటి మినహా మిగతా 3ంటిని ఒకే ఒక ప్లేయర్ గెలుపొందాడు. మరి ఆ మహానుభావుడు ఎవరన్నా అంటే సెర్బియా దేశానికి చెందినటువంటి నోవాక్ జోకోవిచ్. ఈ క్లారిటీ ఉండాలి అండి. 2021లో నిర్వహించినటువంటి 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంటులలో ఒకటి మినహా మిగతా 3ంటిని ఒకే ఒక్క ప్లేయర్ గెలుపొందినాడు. ఆ మహానుభావుడు ఎవరన్నా అంటే సెర్బియా దేశస్థుడైనటువంటి నోవాక్ జోకోవిచ్. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఒక క్యాలెండర్ ఇయర్ లో నిర్వహించేటువంటి 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంటులలో మొదటి మూడింటిని గెలుపొందినాడు. 4వది అయినటువంటి యుఎస్ ఓపెన్ కు సంబంధించి ఫైనల్లో మాత్రం ఓడిపోయినాడు. మరి ఈ మహానుభావుడు గెలిచినటువంటి మొదటి 3ంటిలో ఫస్ట్ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అయితే, సెకండ్ వన్ ఫ్రెంచ్ ఓపెన్ అయితే, థర్డ్ వన్ ఏంటినా వింబుల్డన్. యుఎస్ ఓపెన్ ఫైనల్లో మాత్రం ఓడిపోవడం జరిగింది. అసలు మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ ని గెలుపొందడం అనేది ఇతనికి ఇది ఎన్నవసారి అంటే 9వసారి, అంటే 9th ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. మరి ఫ్రెంచ్ ఓపెన్ ని గెలుపొందడం అనేది ఇది 2వసారి, అంటే సెకండ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. మరి వింబుల్డన్ ని గెలుపొందడం అనేది ఇది 6వసారి, అంటే 6th వింబుల్డన్ టైటిల్. ఇక్కడ మీ అందరికి తెలియాల్సిన ఒక చిన్న క్లారిటీ ఏంటి అంటే ఓవరాల్ గా నేటి వరకు నోవాక్ జోకోవిచ్ మొత్తం ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుపొందినాడు అంటే 20. ఈ క్వశ్చన్ ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్టండి. నోవాక్ జోకోవిచ్ నేటి వరకు మొత్తం ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుపొందినాడు అంటే 20. ఈ 20లో 9 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్, 2 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్, 6 వింబుల్డన్ టైటిల్స్ ఉన్నాయండి. ఒకసారి కౌంట్ చేసే ప్రయత్నం చేయండి. 9 + 2 11, 11 + 6 17. కానీ టోటల్ ఎన్ని అంటున్నాం? 20. మరి 20లో 17 అంటున్నాం అంటే మిగతా 3 టైటిల్స్ ఏంటివన్నట్టు? యుఎస్ ఓపెన్ టైటిల్స్. ఈ ఈక్వేషన్ గుర్తుండాలి. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు. నోవాక్ జోకోవిచ్ అనగానే ఈ ఈక్వేషన్ గుర్తుకు రావాలి. 9 + 2 + 6 + 3 అండి. మరి ఈ టైటిల్స్ ని గెలుపొందడం మూలంగా నోవాక్ జోకోవిచ్ ఈ 2021లో కొన్ని రికార్డులను కూడా సృష్టించడం జరిగింది. వాటి గురించి మనం ఎండింగ్ లో డిస్కషన్ చేద్దామండి. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ ని ఎవరిపై గెలుపొందినాడు అంటే రష్యా దేశానికి చెందినటువంటి డానిల్ మెద్వదేవ్. ప్రొనౌన్సియేషన్ మరొక రకంగా కూడా ఉంటుంది. డానిల్ అనొచ్చు లేదా డానియల్ అనొచ్చు. ఈ విధంగా రష్యా దేశస్థుడైనటువంటి డానిల్ లేదా డానియల్ మెద్వదేవ్ పై గెలుపొందడం జరిగింది. మరి ఫ్రెంచ్ ఓపెన్ ని గ్రీసు దేశానికి చెందినటువంటి స్టెఫానోస్ సిడ్సిపాస్, పేరు ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి, స్టెఫానోస్ సిడ్సిపాస్ పై గెలుపొందడం జరిగింది. ఇతను గ్రీస్ దేశస్థుడు. ఇక్కడ ఏ దేశంలో నివాసం ఉంటున్నాడు అంటే మొనాకో దేశంలో. మరి ఇతనికి ఇది మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఫైనల్. అంటే మీ అందరికీ అర్థం కావాల్సింది గ్రీసు దేశానికి చెందినటువంటి స్టెఫానోస్
సిడ్సిపాస్ ఒక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఫైనల్ కి చేరడం అనేది ఇది మొట్టమొదటిసారి. అది ఏంటినని అంటే ఫ్రెంచ్ ఓపెన్. మరి వింబుల్డన్ ని ఎవరిపై గెలుపొందినాడు అంటే ఇటలీ దేశానికి చెందినటువంటి మాటియో బెర్రెట్టిని. ఇది ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంది. మాటియో బెర్రెట్టిని. మరి ఇటలీ దేశానికి చెందిన ఇతడు ఏ దేశంలో నివాసం ఉంటున్నాడు అంటే మొనాకో దేశంలో. మొరాకో కాదు, మొనాకో. మొరాకో అనేది ఆఫ్రికా దేశం అయితే మొనాకో అనేది ఐరోపా దేశం. ఈజ్ ఏ యూరోపియన్ కంట్రీ. మరి ఇతని ప్రత్యేకత ఏంటి అంటే సింగిల్స్ విభాగంలో వింబుల్డన్ ఫైనల్ కి చేరుకున్నటువంటి తొలి ఇటాలియన్ ప్లేయర్ గా రికార్డు సృష్టించడం జరిగింది. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నాన్న. కేవలం సింగిల్స్ విభాగంలో వింబుల్డన్ ఫైనల్ కి చేరుకున్నటువంటి తొలి ఇటాలియన్ ప్లేయర్ గా రికార్డు సృష్టించడం జరిగింది. నెక్స్ట్ నాన్న మరి యుఎస్ ఓపెన్. యుఎస్ ఓపెన్ ఎవరు గెలుపొందినారు అంటే రష్యా దేశానికి చెందినటువంటి డానియల్ మెద్వదేవ్. ఇతనికి ఇదే మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్. అంతేకాకుండా పురుషుల సింగిల్స్ విభాగంలో అనగా మెన్స్ సింగిల్స్ కేటగిరీలో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నటువంటి 3వ రష్యన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. అంటే ఇప్పుడు మీ అందరికి రావాల్సిన క్లారిటీ ఏంటంటే ఇప్పటి వరకు రష్యా దేశ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో ఎంతమంది రష్యన్ ప్లేయర్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుపొందినారు అంటే 3 మాత్రమే. ఆ 3లో ఇప్పుడు 3వ వ్యక్తి ఎవరన్నా అంటే డానిల్ మెద్వదేవ్. ఇతనికి ఇది మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్. మరి ఎవరిపై గెలుపొందినాడు అంటే సెర్బియా దేశానికి చెందినటువంటి నోవాక్ జోకోవిచ్ పై. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి. 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో మొట్టమొదటిది ఏంటిది? ఆస్ట్రేలియన్ ఓపెన్. చిట్ట చివరిది యుఎస్ ఓపెన్. ఈ 2 కూడా ఇద్దరి మధ్యనే జరిగాయి. ఆ ఇద్దరిలో ఒకరు నోవాక్ జోకోవిచ్ అయితే మరొకరు డానిల్ మెద్వదేవ్. ఇక్కడైనా ఫైనల్ ఆ ఇద్దరి మధ్యనే జరిగినాయి. కానీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ని నోవాక్ జోకోవిచ్ గెలుపొందగా ఇక్కడ యుఎస్ ఓపెన్ ని మాత్రం డానిల్ మెద్వదేవ్ గెలుపొందడం జరిగింది. ఈ విధంగా కంపారిజన్ చేస్తే మనకు సబ్జెక్ట్ ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. ఇదేనా 2021 పురుషుల సింగిల్స్ కు సంబంధించిన క్లారిటీ. నెక్స్ట్ మహిళల సింగిల్స్. మరి మహిళల సింగిల్స్ విభాగానికి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎవరు గెలుపొందినారు అంటే జపాన్ దేశానికి చెందినటువంటి నవోమి ఒసాకా. ఈమెకి ఇది ఎన్నవ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ అంటే రెండవ కానీ ఓవరాల్ గా ఎన్నవ గ్రాండ్ స్లామ్ టైటిల్ అంటే 4వ గ్రాండ్ స్లామ్ టైటిల్. మరి ఈమె ఎవరిపై గెలుపొందింది అంటే అమెరికా దేశస్థురాలైనటువంటి జెన్నిఫర్ ఎలిజబెత్ బ్రాడీ. సింపుల్ గా జెన్నిఫర్ బ్రాడీ అంటామండి. ఈ విధంగా 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో విన్నర్ అనగానే జపాన్ దేశానికి చెందిన నవోమి ఒసాకా. రన్నర్ అనగానే అమెరికా దేశానికి చెందిన జెన్నిఫర్ బ్రాడీ. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్. మరి ఎవరు గెలుపొందారు అంటే చెక్ రిపబ్లిక్ దేశస్థురాలైనటువంటి బార్బోరా క్రెజ్కికోవా. పేరు చాలా డిఫరెంట్ ఉంది అండి, బార్బోరా క్రెజ్కికోవా. మరి ఈమెకి ఇది తొలి సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే సింగిల్స్ విభాగంలో ఈమె గ్రాండ్ స్లామ్ టైటిల్ ని గెలుపొందడం అనేది ఇదే మొట్టమొదటిసారి. కానీ ఓవరాల్ గా ఈమెకి ఇది ఎన్నవ గ్రాండ్ స్లామ్ టైటిల్ అంటే 7వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఎంత విచిత్రమో చూడండి. సింగిల్స్ విభాగంలో మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ అంటున్నాం, కానీ ఓవరాల్ గా 7వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అంటున్నాం. అంటే మిగతా 6ంటిని ఏ విభాగంలో గెలుపొందింది? డబుల్స్ విభాగంలో గెలుపొందింది. డబుల్స్ విభాగంలో. ఇంకా ఈమె గొప్పతనం ఏంటి అంటే ఇదొక్క 2021లోనే అంటే 2021లోనే ఈమె ఏకంగా 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుపొందడం విశేషం. ఒక్కసారి ఆలోచించండి. సెర్బియా దేశానికి చెందిన నోవాక్ జోకోవిచ్ 2021లో మొత్తం ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుపొందాడు? 3ంటిని. అయితే ఆ 3 కూడా సింగిల్స్ విభాగంలో. ఇక్కడ చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన బార్బోరా క్రెజ్కికోవా కూడా 2021లో 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుపొందింది. అయితే ఈ 3ంటిలో ఒకటి మాత్రమే సింగిల్స్ విభాగంలో, మిగతా 2ంటిని డబుల్స్ విభాగంలో. ఇంకా క్లారిటీ చెప్పాలి అంటే ఈమె 2021లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ని గెలుపొందడం జరిగింది. ఇది కూడా ఇండియన్ అమెరికన్ అయినటువంటి రాజీవ్ రామ్ తో
కలిసి ఇండియన్ అమెరికన్ అయినటువంటి రాజీవ్ రామ్తో కలిసి గెలుపొందింది. అంతేకాకుండా ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్స్ ని గెలుపొందడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ ని కూడా గెలుపొందడం జరిగింది. ఎంత విచిత్రమో చూడండి. 2021లో మొత్తం మూడింటిని గెలుపొందితే ఆ మూడింటిలో ఒక్కటే సింగిల్స్ విభాగంలో, మిగతా రెండు డబుల్స్ విభాగంలో. ఆ డబుల్స్ లో కూడా ఇక్కడ మిక్స్ డబుల్స్ అయితే ఇక్కడ మహిళల డబుల్స్. ఇంకా క్లారిటీ ఉండాలి. ఒక ఫ్రెంచ్ ఓపెన్ లోనే ఈ 2021లో రెండు టైటిల్స్ గెలుపొందింది. ఒకటి సింగిల్స్ విభాగంలో, మరొకటి డబుల్స్ విభాగంలో. ఈ విధంగా ఈమె తన జీవితంలో మొదటిసారిగా సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ని గెలుపొందింది. ఆ మహానుభావురాల పేరు ఏంటి? బార్బోరా క్రెస్కికోవా. మరి ఎవరిపై గెలుపొందింది అంటే రష్యా దేశానికి చెందినటువంటి అనస్తసియా పావ్ల్యుచెంకోవా. పేర్లు చాలా కష్టతరంగా ఉన్నాయండి ఈ సంవత్సరం. అనస్తసియా పావ్ల్యుచెంకోవా. ఈమెకి ఇది మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఫైనల్. ఈ విధంగా మహిళల సింగిల్స్ విభాగంలో 2021 ఫ్రెంచ్ ఓపెన్ అనగానే విన్నర్ చెక్ రిపబ్లిక్ దేశస్తురాలైనటువంటి బార్బోరా క్రెస్కికోవా, రన్నర్ రష్యా దేశస్తురాలైన అనస్తసియా పావ్ల్యుచెంకోవా. నెక్స్ట్ వింబుల్డన్. మరి ఎవరు గెలుపొందారు అంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఆష్లీ బార్టీ. ప్రాస గమనించండి. ఆమె పేరులోనైనా, ఆమె దేశం పేరులోనైనా మొదటి అక్షరం ఏముంది? ఆ. దేశం పేరు ఆస్ట్రేలియా, ఆమె పేరు ఆష్లీ బార్టీ. మరి ఈమెకి ఇది తొలి వింబుల్డన్ టైటిల్. కానీ ఓవరాల్ గా ఈమెకి ఇది రెండవ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఈమె గతంలో ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 2019లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ని గెలుపొందడం జరిగింది. మరి ఈమె ఎవరిపై గెలుపొందింది అంటే చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి కరోలినా ప్లిస్కోవా పై గెలుపొందింది. నేను కరోలినా అంటుంటే మీ అందరికీ ఈ ప్రపంచంలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుర్తుకు రావాలి. ఆమె స్పెయిన్ దేశస్తురాలు. ఆమె పేరు ఏంటి? కరోలినా మరిన్. స్పెయిన్ అనగానే బ్యాడ్మింటన్ ప్లేయర్ కరోలినా మరిన్ గుర్తుకు రావాలి. ఇక చెక్ రిపబ్లిక్ అనగానే టెన్నిస్ ప్లేయర్, బ్యాడ్మింటన్ కాదు టెన్నిస్ ప్లేయర్. ఈమె పేరు ఏంటంటే కరోలినా ప్లిస్కోవా. ఈ విధంగా మహిళల సింగిల్స్ విభాగంలో 2021 వింబుల్డన్ అనగానే విన్నర్ ఆస్ట్రేలియా దేశస్తురాలైన ఆష్లీ బార్టీ, రన్నర్ కరోలినా ప్లిస్కోవా చెక్ రిపబ్లిక్ దేశస్తురాలు. నెక్స్ట్ యుఎస్ ఓపెన్. ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టండి. ఎందుకోసం అంటే చాలా సంవత్సరాల తరువాత, ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే అనేక దశాబ్దాల తరువాత ఈ 2021లో మహిళల సింగిల్స్ విభాగంలో యుఎస్ ఓపెన్ ఫైనల్ అనేది యువతుల మధ్య జరిగింది. అంటే ఇది టీనేజర్స్ మధ్య జరిగింది. ఈ ఇద్దరిలో ఒకరు 18 సంవత్సరాల వయసును కలిగి ఉండగా మరొకరు 19 సంవత్సరాల వయసును కలిగి ఉండటం విశేషం. అంతేకాదు నాన్న, ఈ ఇద్దరికి ఇది మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ ఫైనల్. జాగ్రత్తగా ఆలోచించండి. ఇద్దరు టీనేజర్సే. అంతేకాకుండా ఒక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఫైనల్ కి చేరుకోవడం కూడా ఈ ఇద్దరికి ఇదే మొట్టమొదటిసారి. మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలుపొందినారు అంటే 18 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి ఎమ్మా రడుకాను. పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. ఎమ్మా రడుకాను. రద్దుకాను కాదు, రడుకాను. ఏ దేశస్తురాలు అంటే బ్రిటన్. కానీ ఏ దేశంలో జన్మించింది అంటే కెనడా దేశంలో. మరి ఈ యుఎస్ ఓపెన్ టైటిల్ ని గెలుపొందడం మూలంగా ఈమె కొన్ని రికార్డులు సృష్టించింది. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈమెకి ఇది మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్. నెక్స్ట్ సింగిల్స్ విభాగంలో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నటువంటి తొలి క్వాలిఫైయర్. ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టండి. ఎందుకోసం అంటే ఈమె అసలు యుఎస్ ఓపెన్ కి క్వాలిఫై కావడంతో పాటు ఆలోచించండి, యుఎస్ ఓపెన్ కి క్వాలిఫై కావడంతో పాటు ఏకంగా ఫైనల్ కి చేరుకోవడంతో పాటు ఫైనల్లో గెలుపొందడం ద్వారా ఈ ప్రపంచ చరిత్రలోనే సింగిల్స్ విభాగంలో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నటువంటి
తొలి క్వాలిఫైయర్గా చరిత్ర సృష్టించింది. అది పురుషుల సింగిల్స్ అయినా కావచ్చు, మహిళల సింగిల్స్ అయినా కావచ్చు, అది ఏ సింగిల్స్ అయినా కావచ్చు. ఈ విధంగా సింగిల్స్ విభాగంలో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నటువంటి తొలి క్వాలిఫైయర్ ఎవరండి? ఎమ్మా రడుకాను, 18 సంవత్సరాల అమ్మాయి. ఇటువంటి వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకుంటే ఖచ్చితంగా మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటుందో ఆలోచించండి. నెక్స్ట్ టోర్నమెంట్ మొత్తంలో కనీసం ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా, అంటే ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ని గెలుపొందింది. ఇది చాలా గ్రేట్ అండి. అంటే ఈమె రాసిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అయింది అని అర్థం. మామూలు విషయం కాదు నాన్న. టోర్నమెంట్ మొత్తంలో కనీసం ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా, అనగా కోల్పోకుండా ఈ టైటిల్ని గెలుపొందింది. ఈమె ప్రత్యేకత ఏంటి నాన్న అంటే 1977 తర్వాత సింగిల్స్ విభాగంలో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నటువంటి తొలి బ్రిటిష్ మహిళగా చరిత్ర సృష్టించింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. 1977 తర్వాత సింగిల్స్ విభాగంలో ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ ని గెలుచుకున్నటువంటి మొట్టమొదటి బ్రిటిష్ మహిళ ఎవరన్నా అంటే ఎమ్మా రడుకాను. ఎమ్మా రడుకాను మరి ఎవరిపై గెలుపొందింది? 19 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి లైలా ఫెర్నాండెజ్ పై. ఇది ఇంకా చాలా డిఫరెంట్ ఉంది పేరు. లైలా కాదు, లైలా. లైలా ఫెర్నాండెజ్ పై. మరి ఈమె ఏ దేశస్తురాలు అంటే కెనడా, కానీ ప్రస్తుతం ఏ దేశంలో నివాసం ఉంటుంది అంటే అమెరికా. ఇవన్నీ క్లారిటీలు ఉండాలి అండి. ఎమ్మా రడుకాను బ్రిటన్ దేశస్తురాలు, కానీ కెనడా దేశంలో జన్మించింది. ఈమె ఎవరిపై గెలుపొందింది? అదే కెనడా దేశానికి చెందినటువంటి లైలా ఫెర్నాండెజ్ పై. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే నివాసం ఉండే దేశాలకు అంత ఇంపార్టెన్స్ ఉండదు. కేవలం వారు ఏ దేశస్తులు మరియు ఏ దేశంలో జన్మించారో క్లారిటీ ఉండాలి. ఒక్కసారి చూడండి. లైలా ఫెర్నాండెజ్ కెనడా దేశస్తురాలు, అదే విధంగా ఎమ్మా రడుకాను బ్రిటన్ దేశస్తురాలు, కానీ ఎక్కడ జన్మించింది అంటే కెనడా దేశంలో. నేను ఎమ్మా రడుకాను అంటుంటే మీ అందరికీ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఒక అంతర్జాతీయ నటి గుర్తుకు రావాలి. ఆమె పేరు ఎమ్మా వాట్సన్. ఆమెది కూడా ఏ దేశం అంటే బ్రిటన్. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోతున్నారా? బ్రిటన్ అనగానే ఒక నటి గుర్తుకు రావాలి, ఒక టెన్నిస్ ప్లేయర్ గుర్తుకు రావాలి. ఈమె పేరు ఎమ్మా వాట్సన్. ఈమె పేరు ఎమ్మా రడుకాను. నేను టైం పాస్ కు చెప్పలేదు నాన్న. బ్రిటిష్ నటి అయినటువంటి ఎమ్మా వాట్సన్ ఎవ్రీ ఇయర్ కరెంట్ అఫైర్స్ లో ఉంటుంది. ఏ టాపిక్ లో అంటే గుడ్ విల్ అంబాసిడర్స్ అనే టాపిక్ లో ఉంటుంది. అందులో కూడా ప్రధానంగా ఐక్యరాజ్య సమితి మరియు దాని అనుబంధ సంస్థలు అనే టాపిక్ లో ఉంటుంది. నెక్స్ట్ నాన్న, నేను లైలా ఫెర్నాండెజ్ అంటుంటే మీ అందరికీ మన భారతదేశానికి చెందినటువంటి కొద్ది మంది రాజకీయ నాయకులు గుర్తుకు రావాలి. అందులో ప్రధానంగా ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి ఒక పొలిటికల్ లీడర్ గుర్తుకు రావాలి. ఆ మహానుభావుడి పేరు ఆస్కార్ ఫెర్నాండెజ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశాడు. అయితే అనారోగ్యంతో 2021 సెప్టెంబర్ 13న మరణించడం జరిగింది. రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. 2021 సెప్టెంబర్ 13న అనారోగ్యంతో మరణించినటువంటి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఏ రంగానికి చెందినవాడు? ఏ రంగం? రాజకీయ రంగానికి చెందినవాడు అతను ఆస్కార్ ఫెర్నాండెజ్. అయితే ఈమె లైలా ఫెర్నాండెజ్. ఈ విధంగా 2021లో నిర్వహించినటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ కు సంబంధించినటువంటి విన్నర్స్ మరియు రన్నర్స్ కు సంబంధించి ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్స్ కి మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టెన్నిస్ క్రీడాకారుల పేర్లను మరియు వారి దేశాల పేర్లను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. నోవాక్ జోకోవిచ్ అనగానే సెర్బియా, డానియల్ మెద్వదేవ్ అనగానే రష్యా, స్టెఫానోస్ సిట్సిపాస్ గ్రీస్, మాటియో బెర్రెట్టిని ఇటలీ, నవోమి ఒసాకా జపాన్, జెన్నిఫర్ బ్రాడీ అమెరికా, బార్బోరా క్రెస్కికోవా చెక్ రిపబ్లిక్, అనస్తసియా పావ్లిచెంకోవా రష్యా, ఆష్లీ బార్టీ ఆస్ట్రేలియా, కరోలినా ప్లిస్కోవా చెక్ రిపబ్లిక్, ఎమ్మా రడుకాను బ్రిటన్, లైలా ఫెర్నాండెజ్ కెనడా. ఈ విధంగా ఈ ప్లేయర్స్ మరియు వారి దేశాల పేర్ల పైన గనక క్లారిటీ ఉంటే మీరు ఎగ్జామ్ లో అడిగేటువంటి విన్నర్స్ మరియు రన్నర్స్ కు సంబంధించి మన లాజిక్స్ ను గుర్తు తెచ్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది నాన్న 2021లో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ని గెలుచుకున్నటువంటి విన్నర్స్ మరియు రన్నర్స్ కు సంబంధించినటువంటి క్లారిటీ.
రైట్. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి. ఇప్పటి వరకు మనం డిస్కషన్ చేసినటువంటి ఈ దేశాలలో మ్యాక్సిమం దేశాలన్నీ కూడా ఐరోపా దేశాలే ఉన్నాయి. సెర్బియా ఐరోపా దేశమే, రష్యా ఐరోపా దేశమే, గ్రీస్ ఐరోపా దేశమే, ఇటలీ కూడా ఐరోపా దేశమే, చెక్ రిపబ్లిక్ ఐరోపా దేశమే. కానీ జపాన్ అనేది మాత్రం ఆసియా దేశం, అమెరికా అనేది ఉత్తర అమెరికా దేశం, ఆస్ట్రేలియా అనేది ఓషియానియా దేశం, కెనడా అనేది ఉత్తర అమెరికా దేశం. మ్యాక్సిమం అన్నీ కూడా దేశాలే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మరి నోవాక్ జోకోవిచ్ ఈ 2021లో సృష్టించినటువంటి రికార్డుల గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి బోర్డు పైన చూడండి. 2021లో వరుసగా 3 GSTలను గెలుపొందాడు. అందులో కూడా తొలి 3 గెలుపొందాడు. మరి ఆ 3 ఫస్ట్ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్, సెకండ్ వన్ ఫ్రెంచ్ ఓపెన్, థర్డ్ వన్ ఏంటి వింబుల్డన్. అయితే ఇతను ఈ 2021లో ఒక సువర్ణ అవకాశాన్ని కోల్పోయాడు. ఆ అవకాశం ఏంటి అంటే క్యాలెండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ అనేటువంటి ఘనతను సృష్టించేటువంటి సువర్ణ అవకాశాన్ని కోల్పోయాడు. అసలు క్యాలెండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక క్యాలెండర్ ఇయర్ లో నిర్వహించేటువంటి, జాగ్రత్త వినండి, ఒక క్యాలెండర్ ఇయర్ లో నిర్వహించేటువంటి 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లను ఎవరైతే గెలుపొందుతారో వారు క్యాలెండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ ఘనతను పూర్తి చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించిన వ్యక్తి అవుతాడు. కానీ ఈ మహానుభావుడు మరి క్యాలెండర్ ఇయర్ లోనే 4 గెలవలేదు. ఒక దానిలో ఓడిపోయాడు, యుఎస్ ఓపెన్ లో ఓడిపోయాడు. దాని మూలంగా ఒక సువర్ణ అవకాశాన్ని కోల్పోయాడు. అయితే కొన్ని రికార్డులను మాత్రం నెలకొల్పాడు. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ని గెలుపొందడం ద్వారా ఓపెన్ ఎరాలో రెండు సార్లు కెరీర్ గ్రాండ్ స్లామ్ ఘనతను సాధించినటువంటి తొలి మరి ఏకైక క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. ఇంగ్లీష్ లో సింపుల్ గా చెప్పాలి అంటే డబుల్ కెరీర్ గ్రాండ్ స్లామ్ అంటామండి. అసలు టెన్నిస్ లో ఓపెన్ ఎరా లేదా ఓపెన్ యుగం లేదా ఓపెన్ శకం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1968లో ప్రారంభమైంది. అసలు ఓపెన్ ఎరా అంటే మీనింగ్ ఏంటి అంటే ఓపెన్ ఎరా కంటే ముందు కేవలం టెన్నిస్ లో ఎవరు పాల్గొనేవారు అంటే అమెచ్యూర్ టెన్నిస్ ప్లేయర్స్ మాత్రమే పాల్గొనేవారు. కానీ 1968 నుండి అమెచ్యూర్ టెన్నిస్ ప్లేయర్స్ తో పాటు ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్స్ కూడా పాల్గొంటున్నారు. అసలు ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్స్ ఎందుకోసం పాల్గొంటారు అంటే ప్రైజ్ మనీ కోసం మాత్రమే. ఈ విధంగా ఓపెన్ ఎరా అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1968లో. మరి ఇటువంటి ఓపెన్ ఎరాలో డబుల్ కెరీర్ గ్రాండ్ స్లామ్ ను సాధించినటువంటి తొలి మరి ఏకైక టెన్నిస్ ప్లేయర్ ఎవరన్నా అంటే నోవాక్ జోకోవిచ్. దీని మీనింగ్ ఏంటి అంటే ఏ టెన్నిస్ క్రీడాకారుడు అయితే, ఇది డెఫినేషన్ అడుగుతాడు, జాగ్రత్త వినండి, ఏ టెన్నిస్ క్రీడాకారుడు అయితే తన క్రీడా జీవితంలో 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ని గెలుపొందుతాడో, 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ని గెలుపొందుతాడో ఆ టెన్నిస్ క్రీడాకారుడు కెరీర్ గ్రాండ్ స్లామ్ అనే ఘనతను సాధించిన వ్యక్తిగా గుర్తింపు పొందుతాడు. ఇప్పుడు ఈ మహానుభావుడు కెరీర్ గ్రాండ్ స్లామ్ ని ఎన్నిసార్లు సాధించాడు? 2 సార్లు సాధించాడు. అంటే ప్రతి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ని కనీసం ఎన్నిసార్లు గెలుపొంది ఉంటాడు? 2 సార్లు గెలుపొంది ఉంటాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2 సార్లు, ఫ్రెంచ్ ఓపెన్ 2 సార్లు, యుఎస్ ఓపెన్ 2 సార్లు, వింబుల్డన్ ని కూడా 2 సార్లు గెలుపొంది ఉంటాడు. కనీసం అంటున్నాను. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి. గతంలో ఇతను ఫ్రెంచ్ ఓపెన్ ని ఒక్కసారి మాత్రమే గెలుపొందాడు. అంటే ఒక్కసారి మాత్రమే కెరీర్ గ్రాండ్ స్లామ్ ని పూర్తి చేశాడు. కానీ ఈ 2021లో ఫ్రెంచ్ ఓపెన్ ని 2వసారి గెలుపొందాడు. దాని మూలంగా డబుల్ కెరీర్ గ్రాండ్ స్లామ్ ని పూర్తి చేశాడు. అసలు వాస్తవానికి ఇతను మొత్తం నేటి వరకు ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుపొందాడు? 20. ఆ 20లో 9 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ఉండగా, 2 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉండగా, 6 వింబుల్డన్ టైటిల్స్ ఉండగా, 3 యుఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి. 2022లో అనగా నెక్స్ట్ ఇయర్ లో నోవాక్ జోకోవిచ్ గనక మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ని గెలుపొందితే తన జీవితంలో 3వ కెరీర్ గ్రాండ్ స్లామ్ ని అనగా ట్రిపుల్ కెరీర్ గ్రాండ్ స్లామ్ ని పూర్తి చేసినటువంటి ప్లేయర్ గా రికార్డు సృష్టించే అవకాశం
అవకాశం ఉంది. మరి ఈ మహానుభావుడు మరికొన్ని రికార్డులు సృష్టించాడు. అందులో ఫస్ట్ వన్, వింబుల్డన్ టైటిల్ ని గెలుచుకోవడం ద్వారా 1969 తర్వాత పురుషుల సింగిల్స్ విభాగంలో ఒకే క్యాలెండర్ ఇయర్ లో తొలి 3 GSTలను గెలుచుకున్నటువంటి మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించడం జరిగింది. అంటే 1969 తర్వాత పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి 3ని గెలుచుకోవడం అనేది ఇదే మొట్టమొదటిసారి. నెక్స్ట్ వన్ నాన్న, వింబుల్డన్ టైటిల్ ని గెలుచుకోవడం ద్వారా 2010 తర్వాత పురుషుల సింగిల్స్ విభాగంలో సర్ఫేస్ స్లామ్ ఘనతను సాధించినటువంటి తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఇది కూడా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఇప్పటి వరకు 3 కొత్త పదాలు వచ్చాయి చూడండి. ఫస్ట్ వన్ క్యాలెండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్, సెకండ్ వన్ కెరీర్ గ్రాండ్ స్లామ్, ఇప్పుడు థర్డ్ వన్ సర్ఫేస్ స్లామ్. సర్ఫేస్ స్లామ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న అంటే ఒక క్యాలెండర్ ఇయర్ లో నిర్వహించేటువంటి 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంటులలో 3 వేరు సర్ఫేస్ల పైన జరిగేటువంటి టోర్నమెంట్స్ ని ఎవరైతే గెలుపొందుతారో వారు సర్ఫేస్ స్లామ్ ను పూర్తి చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అసలు సర్ఫేస్ పైన క్లారిటీ రావాలి. ఒక క్యాలెండర్ ఇయర్ లో నిర్వహించేటువంటి 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లకు సంబంధించి ఎన్ని సర్ఫేస్లు ఉన్నాయి? 3 సర్ఫేస్లు ఉన్నాయి. ఒక్కసారి నేను గతంలో చెప్పిన క్లాస్ గుర్తు తెచ్చుకోండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ని హార్డ్ కోర్టు పై నిర్వహిస్తారు. అదేవిధంగా యుఎస్ ఓపెన్ ని కూడా హార్డ్ కోర్టు పై నిర్వహిస్తారు. ఈ రెండు కూడా హార్డ్ కోర్టే, ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్. మరి మిగతా రెండింటిలో ఫ్రెంచ్ ఓపెన్ ని మట్టి కోర్టుపై అనగా క్లే కోర్టుపై నిర్వహించగా వింబుల్డన్ ని మాత్రం గడ్డి కోర్టుపై అనగా గ్రాస్ కోర్టుపై నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఉన్నాయి. కానీ ఈ 4కి సంబంధించి ఎన్ని రకాల కోర్టులు, ఎన్ని రకాల సర్ఫేసెస్ ఉన్నాయి? 3 మాత్రమే. ఆస్ట్రేలియన్ అయినా యుఎస్ అయినా హార్డ్ కోర్టు, కానీ ఫ్రెంచ్ ఓపెన్ అయితే మట్టి కోర్టు అనగా క్లే కోర్టు, అదే వింబుల్డన్ అయితే గ్రాస్ కోర్టు. ఇప్పుడు నోవాక్ జోకోవిచ్ యొక్క గొప్పతనం ఏంటండి? ఈ 2021లో తొలి 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుపొందడం మూలంగా ఏమైంది? 3 వేరు సర్ఫేస్లపై నిర్వహించేటువంటి అనగా 3 వేరు కోర్టులపై నిర్వహించేటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ని గెలిచిన వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్టు, ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్టు, వింబుల్డన్ గ్రాస్ కోర్టు. దీనినే ఇంకా ఏమంటాం అంటే సర్ఫేస్ స్లామ్ అంటామండి. 2010లో సర్ఫేస్ స్లామ్ ను ఎవరు సృష్టించారని అంటే రఫెల్ నాదల్. అంటే 2010 అంటే రఫెల్ నాదల్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సర్ఫేస్ స్లామ్ అనేటువంటి ఘనతను సాధించినటువంటి నెక్స్ట్ టెన్నిస్ ప్లేయర్ ఎవరంటే నోవాక్ జోకోవిచ్. హార్డ్ కోర్టుపై గెలుపొందాడు, గ్రాస్ కోర్టుపై గెలుపొందాడు, ఏకంగా క్లే కోర్టుపై కూడా గెలుపొందగలిగాడు. నెక్స్ట్ మరో రికార్డు అండి. వింబుల్డన్ టైటిల్ ని గెలుచుకోవడం ద్వారా పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుచుకున్నటువంటి రోజర్ ఫెదరర్ మరియు రఫెల్ నాదల్ రికార్డుని సమం చేయడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ ని జాగ్రత్త వినండి. ఈ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ ని అది కూడా పురుషుల విభాగంలో గెలుచుకున్నవారు అంటే ఇప్పుడు ఈ ముగ్గురు గుర్తుకు రావాలి. రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్, రఫెల్ నాదల్ 20 టైటిల్స్, ఇప్పుడు నోవాక్ జోకోవిచ్ కూడా 20 టైటిల్స్. మరి నోవాక్ జోకోవిచ్ గెలుపొందినటువంటి ఆ 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఏంటి నానా? ఈ 2021లో గెలుచుకున్నటువంటి వింబుల్డన్. ఓన్లీ వింబుల్డన్ పరంగా అయితే 6వ వింబుల్డన్ టైటిల్. కానీ ఓవరాల్ గా చెప్పాలి అంటే 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఈ విధంగా ఇప్పుడు నోవాక్ జోకోవిచ్, రోజర్ ఫెదరర్ మరియు రఫెల్ నాదల్ రికార్డుని సమం చేయడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఈ రికార్డుని బ్రేక్ చేసే అవకాశం ఈ ముగ్గురికి ఉంది. ఎందుకోసం అండి? ఈ ముగ్గురిలో నేటి వరకు ఎవరు కూడా ఇంకా రిటైర్ కాలేదు. ఈ ముగ్గురు ఇప్పుడు బరిలో ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఈ ముగ్గురిలో ఎవరైనా ఈ రికార్డుని బ్రేక్ చేయవచ్చు. ప్రస్తుతం మాత్రం ముగ్గురు సరిసమానంగా ఉన్నారు. 20. నెక్స్ట్ మనం దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం అంటే అసలు ఈ ప్రపంచ చరిత్రలో సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుపొందినటువంటి ప్లేయర్స్ గురించి. ఇక్కడ పురుషుల సింగిల్సా మహిళల సింగిల్సా ముఖ్యం కాదండి. ఓవరాల్ గా సింగిల్స్ విభాగాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాము. మరి ఇందులో ఫస్ట్ ప్లేస్ లో ఎవరు
ఎవరున్నారు నాన్న అంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి మార్గరెట్ కోర్ట్. ఈ మహానుభావురాలు ఏకంగా 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుపొందింది. నెక్స్ట్ నాన్న అమెరికా దేశస్తురాలైన సెరీనా విలియమ్స్ 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుపొందింది. ఆ తరువాత రోజర్ ఫెడరర్, రఫెల్ నాదల్, నోవాక్ జోకోవిచ్ సరిసమానంగా 20 టైటిల్స్ ని గెలుపొందడం జరిగింది. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి. ఈ ముగ్గురి యొక్క దేశాల పేర్లు ఒకే ఒక అక్షరంతో ప్రారంభమవుతాయి. ఆ అక్షరం సా అండే. సా ఫర్ స్విట్జర్లాండ్, సా ఫర్ స్పెయిన్, సా ఫర్ సెర్బియా. ఈ మూడు కూడా ఐరోపా దేశాలే, స్విట్జర్లాండ్, స్పెయిన్, సెర్బియా. అయితే రఫెల్ నాదల్ గెలుపొందినటువంటి 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లలో ఏకంగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ అత్యధికంగా ఉన్నాయి. ఎన్ని అంటే 13. 20లో 13 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్సే. అందుకే ఈ మహానుభావుడికి ఒక నిక్ నేమ్ ఉంది. ఆ నిక్ నేమ్ ఏంటండి? మట్టి రారాజు. ఎందుకోసం అండి? మట్టి కోర్టుపై నిర్వహించేటువంటి లేదా మట్టి కోర్టుపై జరిగేటువంటి ఫ్రెంచ్ ఓపెన్ ని గెలుపొందడంలో రాజు కాబట్టే ఇతన్ని మట్టి రారాజు లేదా క్లే కింగ్ లేదా స్పెయిన్ బుల్ అంటారండి. నెక్స్ట్ నాన్న నోవాక్ జోకోవిచ్ గెలుపొందినటువంటి 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లలో ఏకంగా 9 ఏమున్నాయంటే ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈ విధంగా ప్రపంచంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుపొందిన వారు అనగానే ఈ ఆర్డర్ గుర్తుకు రావాలి. మహిళలు, పురుషులు 24, 23, 20, 20, 20. నెక్స్ట్ మనం ఎండింగ్ లో దేని గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ 2021లో నిర్వహించినటువంటి జూనియర్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్స్ గురించి. ఇది ఎందుకోసం డిస్కషన్ చేస్తున్నాం అంటే ఈ 2021లో జూనియర్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్లలో ఇద్దరు మన భారతదేశంతో సంబంధం కలిగి ఉన్నారు. కానీ వారు వాస్తవానికి ఏ దేశానికి చెందినవారు అంటే అమెరికా. కానీ వారి తల్లిదండ్రులు మాత్రం మన భారతదేశానికి చెందినవారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఇద్దరు ఇప్పుడు ఎవరండి? ఇండియన్ అమెరికన్ టెన్నిస్ ప్లేయర్స్. ఇండియన్ అమెరికన్ టెన్నిస్ ప్లేయర్స్. మరి ఈ ఇద్దరిలో ఒకరు డబుల్స్ విభాగానికి చెందినవారు అయితే మరొకరు సింగిల్స్ విభాగానికి చెందినవారు. మరి ఈ ఇద్దరిలో ఫస్ట్ పర్సన్ పేరు రాజీవ్ రామ్. అమెరికా దేశస్థుడు, ఇండియన్ అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు. ఈ 2021లో డబుల్స్ విభాగంలో 2 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుపొందాడు. మరి ఆ రెండింటిలో ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ అయితే మరొకటి యుఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్. అదైన డబుల్సే, ఇదైన డబుల్సే, కాకపోతే అది మిక్స్డ్ డబుల్స్, ఇది పురుషుల డబుల్స్. మరి ఈ రెండింటిని గెలుపొందడం మూలంగా ఇతను తన క్రీడా జీవితంలో మొత్తం ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుపొందినాడు అంటే 4. ఒక్కసారి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ గుర్తు తెచ్చుకోండి. నేను అక్కడ మీకు ఏమని చెప్పాను? 2021లో నిర్వహించినటువంటి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విన్నర్ ఎవరండి? చెక్ రిపబ్లిక్ దేశస్తురాలైనటువంటి బార్బోరా క్రెస్కికోవా. మరి ఆ మహానుభావురాలతో కలిసి ఇండియన్ అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి రాజీవ్ రామ్ ఈ 2021లో ఏ గ్రాండ్ స్లామ్ టైటిల్ ని గెలుపొందాడు? ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ని. ఈ క్లారిటీ ఉండాలి అండి. నెక్స్ట్ అన్న సెకండ్ పర్సన్ సమీర్ బెనర్జీ. ఇతను కూడా అమెరికా దేశస్థుడు. సింపుల్ గా చెప్పాలి అంటే ఇండియన్ అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు. ఇతని వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే, 17 ఇయర్స్. మరి ఇతను ఈ 2021లో ఏ టైటిల్ ని గెలుపొందినాడు అంటే వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ ని. ఈ క్లారిటీ ఉండాలి అండి. సింగిల్స్ విభాగంలో వింబుల్డన్ టైటిల్ ని గెలుపొందాడు. అయితే అది జూనియర్ విభాగంలో అనే క్లారిటీ ఉండాలి. ఇతని తల్లిదండ్రులు మన భారతదేశానికి చెందిన వారు. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే బెంగాలీ కుటుంబంలో ఇతడు జన్మించాడు. తండ్రి అస్సాం రాష్ట్రానికి చెందినవాడు కాగా తల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. మళ్ళీ డౌట్ వద్దునానా, ఆ కుటుంబాన్ని దేని ఆధారంగా డిసైడ్ చేశాము? తండ్రి ఆధారంగా. తండ్రి అస్సాం రాష్ట్రం వాడు కానీ బెంగాలీ భాషకు చెందినవాడు కాబట్టి బెంగాలీ కుటుంబం అంటున్నాము. కానీ తల్లి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ జన్మించింది అంటే విశాఖపట్నంలో జన్మించింది. కానీ తన జీవితంలో అత్యధిక కాలం ఎక్కడ గడిపింది అంటే హైదరాబాదులో. ఒక్క మాటలో చెప్పాలి అంటే పుట్టింది విశాఖపట్నంలో కానీ పెరిగింది ఎక్కడంటే హైదరాబాద్. ఇంత క్లారిటీ ఎందుకోసం ఇచ్చాను అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిర్వహించేటువంటి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జాములలో ఇతని గురించి అడిగే అవకాశం
అవకాశం ఉంది. విశాఖపట్నం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా పరిగణించబడతాడు, కానీ హైదరాబాద్ ఆధారంగా తెలంగాణ వ్యక్తిగా పరిగణించబడతాడు. కాబట్టి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయాలనే ఉద్దేశంతో ఇంత క్లారిటీ ఇచ్చానండి. ఈ విధంగా 2021లో జూనియర్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్స్ అనగానే ఈ ఇద్దరు ఇండియన్ అమెరికన్స్ పైన క్లారిటీ ఉండాలి. ఫస్ట్ పర్సన్ రాజీవ్ రామ్, సెకండ్ పర్సన్ సమీర్ బెనర్జీ. అక్కడ డబుల్స్ విభాగం, ఇక్కడ సింగిల్స్ విభాగం. ఇది నాన్న 2021 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ కు సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్. థ్యాంక్ యూ.